మా టీవీ11 న్యూస్ ఛానల్ వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. వెల్కమ్ టు టీవీ11. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. సంగారెడ్డి జిల్లా జైరాబాద్ నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జైరాబాద్ మున్సిపల్ పరిధిలోని రంజోల్, ఆర్యనగర్, శాంతినగర్, అల్గోల్, కొత్తూర్, బూచినెల్లి తదితర గ్రామాల్లో ఈవీఎంలు కొద్దిసేపు మొరాయించాయి. తర్వాత అధికారులు వాటిని సరిచేసి పోలింగ్కు యథావిధిగా కొనసాగించారు. గ్రామాల నుంచి పట్టణాలకు వలస వెళ్లిన ఓటర్లను ఓటు వేసేందుకు తరలించడంలో శ్రద్ధ చూపించకపోవడంతో చాలామంది వలస ఓటర్లు ఓటు వేసేందుకు గ్రామాలకు రాలేదు. మండల కేంద్రమైన జారా సంఘంకు చెందిన 200 మంది ఓటర్లు హైదరాబాద్లో వివిధ పనులు చేసుకుంటూ జీవనోపాధి కొనసాగిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వారందరినీ రప్పించి ఓట్లు వేయించిన ఆయా పార్టీల నాయకులు ఈసారి వారిని రప్పించలేదు. జైరాబాద్ ఎమ్మెల్యే తన సొంత గ్రామమైన జారా సంఘంలో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ ఎండి ఫరీదుద్దీన్, మాజీ మంత్రి గీతారెడ్డిలు జైరాబాద్ పట్టణంలోని బూత్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ డీసీసీబీ చైర్మన్ జైపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వై నరోత్తమ్ జైరాబాద్ పట్టణంలో ఓట్లు వేశారు. ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ, తెలుగు వార్తల కోసం చూస్తూనే ఉండండి టీవీ11. టీవీ11 ఛానల్ని టీవీతో పాటు యావత్ దేశం నెలమల నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు. మా టీవీ11 ఛానల్లో లైవ్లో చూడొచ్చు. www.tv11live.com లో లైవ్ చూడొచ్చు. మిగతా వార్తల కోసం చూస్తూనే ఉండండి టీవీ11.